వైసీపీలో నవరత్నాల్లాగా కొందరు నేతలు నీతులు చెబుతూ అక్రమాలకు పాల్పడుతున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ధ్వజమెత్తారు. అరాచకాలు, ఘోరాలు, నేరాలు చేసిన వైసీపీ నేతలు సప్త సముద్రాల అవతల ఉన్న తీసుకొచ్చి శిక్షిస్తామని హెచ్చరించారు. చెల్లిని పరామర్శించలేని జగన్ జైల్లో ఉన్న ఖైదీలను పరామర్శిస్తున్నాడని మండిపడ్డారు. అందరికంటే బాగా నీతులు చెప్పేవాళ్ళు మాజీ స్పీకర్ గారు. ఎంత పుణ్యాత్ముడు, ఎంత ధర్మాత్ముడు లేడేమో అన్నట్టు నీతులు చెప్పిన అతను ఒక మనిషి బ్రతుకున్న మనిషిని చచ్చిపోయినట్టుగా సృష్టించి ఆ కొడుకు పేరు మీద భూమి రాయించుకోవడం అనేది ఏ విధంగా ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. శ్రీకాకుళం జిల్లాలో ఇంకొక ఆయన ఉన్నాడు, సేదరి అప్పలరాజు. ఈయన కొడుకు యాక్సిడెంట్ చేస్తే కాపాడడానికి కోసం ఇంకొక అమాయకుడిని జైలుకి పంపించి వాళ్ళని దారి తిన్ను లేకుండా వదిలేయటం. అంటే దీనికన్నిటికంటే హైలైట్ ఇంకోటి ఏమిటి అంటే, గొడ్డలి పార్టీ అధినేత పరామర్శించడానికి వస్తున్నాడు అంటే అందరూ ఏమనుకున్నారంటే చనిపోయిన ఇంటికి పరామర్శించడానికి వస్తున్నాడు అనుకున్నారు. కానీ చంపిన వాడి ఇంటికి పరామర్శకి వెళ్ళాడు ఆయన. అంటే ఈయన తాలూకా నేర చరిత్ర, ఆయన తాలూకా మెంటాలిటీ ఇవన్నీ మనకు క్లియర్గా అర్థమవుతున్నాయి. ఆ జిల్లాలో ఈ మహానుభావుడు వెళ్ళేటప్పుడు ఒక మహిళా ఎస్ఐని, చింతాడ రవి అంట ఆయన, ఆవిడ నెట్టేస్తూ పాపం ఆ రోజు ఆ ఎస్ఐ ఎలా ముడుచుకొని ఉందో ఒకసారి మీరు చూడండి. అంటే మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు. అంటే యథా రాజా తదా ప్రజ అని మనకు క్లియర్గా అర్థం అవట్లే. అంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక 3 నవరత్నాలు బయలుదేరి ఈ కార్యక్రమాలు. ఇక వైజాగ్ నిన్నలేదు మొన్న మనం చూసాము, అమర్నాథ్ ఆయన తాలూకా పరిస్థితి, ఆయన మహిళలు కామెంట్ చేసే పద్ధతి, గుంటూరులో ముస్తఫా, తణుకులో కారుమూరి నాగేశ్వరరావు, వీళ్ళందరూ కూడా ఆయన పెట్టుకున్నటువంటి నవరత్నాలు ఇవన్నీ. అంటే మనుషులు గౌరవించడం కానీ, రాజ్యాంగాన్ని విలువనివ్వడం కానీ, రాజ్యాంగం గుర్తించడం కానీ, కనీసం రాజ్యాంగం ఒకటి ఉంది దానికి లోబడి మనం పనిచేయాలని కానీ వీళ్ళెవ్వరూ అనుకోవట్లే. తప్పులు చేస్తారు, నేరాలు చేస్తారు, ఘోరాలు చేస్తారు, కవ్వింపు చర్యలు చేస్తారు. ఇవన్నీ చేసినా పోలీసులు వాళ్ళని ఏమనకూడదు. అంటే కక్షాదింపు చర్యలు అనుకొని ముందుకు వస్తున్నారు. అసలు కక్షాదింపు చర్యలను దేనికంటారో వాళ్ళకి నిజంగా అర్థమై మాట్లాడుతున్నారో అర్థం కాక మాట్లాడుతున్నారో నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎవరికి అర్థం అవ్వట్లేదు. మీరు సప్త సముద్రాలు దాటి అక్కడ నివాసం ఉన్న చట్టం తన పని తను చేసుకెళ్తుంది. ఖచ్చితంగా నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళని ఖచ్చితంగా చట్టం శిక్షిస్తుంది. దీనిలో ఎటువంటి మార్పు లేదు.